హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇలా దూదుల్లాంటి మెత్తటి ఇడ్లీలని, అదేవిధంగా ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఇడ్లీని అలాగే చట్నీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో అరకప్పు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే పల్చగా ఉండే అటుకులైనా సరే తీసుకోవచ్చు. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ అటుకుల పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఈ రవ్వని ఇందులోకి వేసుకొని అటుకుల పొడి అదేవిధంగా రవ్వ రెండు కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి ఒక కప్పు పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. పెరుగును వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా ప్రిపేర్ చేసుకోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట ఈ పిండి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనకి చక్కగా రవ్వ నానుతుంది అనమాట. రవ్వ నానేలోపు చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి పావు కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చక్కగా పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూసారా, పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా కొంచెం పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బని పైన తొక్క తీసుకొని వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు మనకి జస్ట్ కొంచెం మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారా, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే కొంచెం చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు మాత్రమే వేయించుకోవాలి, ఎక్కువసేపు వేయించకూడదు. వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలకి, నేను ఇక్కడ సగం పల్లీలకి పొట్టు తీసుకున్నాను, మీరు కావాలంటే పొట్టుతో సహా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర. ఈ పోపు దినుసులను వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. సో చూసారా, మనకి చాలా ఈజీగా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ మీరు ఈ ఇడ్లీలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశలకైతే కొంచెం గట్టిగా రెడీ చేసుకున్నారంటే సరిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వను చూపిస్తున్నాను చూసారా, నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా కొంచెం
కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ రవ్వని కలుపుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఈనోని, ఎలాంటి ఫ్లేవర్ లేని బ్లూ కలర్ ఈనో ఉంటుంది కదా, ఆ ఈనోని ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీ దగ్గర ఈనో అవైలబుల్గా లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఈనో కానీ ఏవి ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే ఇడ్లీ కాబట్టి ఇలా ఏదో ఒకటి వేసుకుంటేనే మీకు ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి అనమాట. అలాగే ఈ ఇడ్లీని ఉడికించుకునే ముందే మనం పిండిలోకి ఇలా ఈనోని వేసుకొని కలుపుకోవాలి. ఈనో వేసుకొని పిండిని కలిపి పక్కన పెట్టుకోకూడదు అనమాట, అప్పటికప్పుడే యూస్ చేసేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇడ్లీ ప్లేట్ని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా ఇడ్లీని ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలను పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 3 ప్లేట్ల ఇడ్లీ రెడీ అవుతాయి అనమాట. అంటే 12 ఇడ్లీ రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఇడ్లీ స్టాండ్లో ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లని అరేంజ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మీ చేతిని ఒకసారి తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీ కొంచెం ఆరిన తర్వాత తడి స్పూన్తో ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చాయో? చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, హోల్స్గా చాలా మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను, చూసారా? లోపల వరకు కూడా చక్కగా ఎయిర్ గ్యాప్స్తో ఎంత బాగా వచ్చిందో కదా. అప్పటికప్పుడు అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా ఈ ఇడ్లీని అలాగే చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంట్లో దోశ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడే నిమిషాల్లో దోశల పిండిని కలిపేసుకొని ఇలా క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన దోశ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే క్రిస్పీ దోశని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత అప్పటికప్పుడే దోశల పిండిని కలిపేసుకొని వేడిగా దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీ కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకొని పల్లీలని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. పల్లీలని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి అనమాట. అందుకని లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం తెల్లగా వచ్చేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పచ్చిమిర్చి చూసారా ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని, అలాగే మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరికి వెనక భాగా నుండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. ఇలా కొబ్బరి, ఎండుమిర్చి అలాగే పుట్నాల పప్పు వీటిని వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి, సరిపోతుంది. వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 నిమిషం వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే పల్లీల పైన పొట్టు తీసేసుకోండి, లేదు అంటే పొట్టుతో సహా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ సగం పల్లీలకు మాత్రమే పొట్టు తీసుకున్నాను. మిగిలిన సగం పల్లీలని పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. సో ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి అలాగే పుట్నాల పప్పు ఉన్నాయి కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం కోస్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా, చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా సేమ్ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని మీకు చట్నీ ఎంత పలుచగా కావాలో చూసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులను వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు పోపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యి పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, ఇలా పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని రెండింటిని వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ మనం ప్రిపేర్ చేసుకోబోయే దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సెట్ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడిగా దోశలు వేసుకోవడానికి దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ దోశల పిండి అయితే కరెక్ట్గా 2-3 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక 5 నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని నానబెట్టి వేసుకుంటే చక్కగా నలుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ కప్పు తోటి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని చూసారా, ఈ సైజులో ఉండే బంగాళదుంపని పైన పొట్టు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు. పచ్చి బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా బంగాళదుంపని వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. పెరుగు ఒకవేళ మీ దగ్గర కొంచెం పులిసిన పెరుగు ఉంటే అది వేసుకోండి. అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి పులిసిన పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ బ్యాటర్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా బంగాళదుంప ముక్కలు లేకుండా పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మనం దోశని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ దోశల పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా చూసారా బేకింగ్ సోడాని ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడా ఈ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఈ పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే దోశను వేసేసుకోవచ్చు. సో దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టేసుకొని పెనం హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడి ఆరిపోయిన తర్వాత దీని మీద
1 టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే దోశ చక్కగా ఎర్రగా కాలుతుందనమాట. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటేనే చాలా ఇష్టం. సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా దోశల పెనాన్ని క్లీన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. సౌండ్ వినిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసే మైసూర్ బోండాని అలాగే కొబ్బరి చట్నీని అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ మైసూర్ బోండా చూసారా, పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పెద్దగా టైం పట్టదు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ స్టైల్లో మైసూర్ బోండాని అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ మైసూర్ బోండా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కానీ పుల్లటి పెరుగు వేసుకున్నారంటే మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసేసుకొని వంట సోడా అంతా కూడా పెరుగులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు కమ్మటి పెరుగు తీసుకున్నట్లయితే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగుని తీసుకున్నాను కాబట్టి పావు టీ స్పూన్ వంట సోడా మాత్రమే వేసుకున్నాను. వంట సోడా అంతా కూడా పెరుగులో కలిసిన తర్వాత ఇలా చక్కగా నురుగులాగా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 కప్పుల గోరు వెచ్చటి నీళ్ళని పోసుకోవాలి. ఇలా గోరు వెచ్చటి నీళ్ళని పోసుకోవడం వల్ల పిండిని పులియపెట్టే అవసరం లేకుండా మనం మైసూర్ బొండాలు అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు అనమాట. సో నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పెరుగుని వేసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పుల మైదాని వేసుకోండి. టిఫిన్ సెంటర్లో ఇలా మైదాతోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి నేను కూడా మైదా పిండినే యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కొద్దిగా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల మైసూర్ బోండా పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. సో మనకి ఈ పిండి అనేది బోండా వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే కొద్దిగా మైదా పిండిని అలాగే కొద్దిగా బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా బియ్యం పిండిని వేసుకోవద్దు, అవసరమైతే కొంచెం మైదాని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనకి పిండి చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి బోండా వేసుకోవడానికి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక్క 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అంటే మనం చట్నీ చేసుకునే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఫస్ట్ నూనె ఏమీ వేసుకోకుండా తడంతా కూడా చెమ్మ ఆరిపోయేంత వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. సో పచ్చిమిర్చికున్న చెమ్మంతా కూడా పోయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఇందులోనే ఒక 8 నుంచి 10 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. మీరు ఏ కప్పుతో పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతో పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ కొబ్బరిని కూడా వేయించుకోండి. ఇలా వేయించుకొని చట్నీ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కొబ్బరి పచ్చిమిర్చి మిశ్రమం చల్లారే లోపు మనం చక్కగా తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు
కోసం ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కొబ్బరి పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే పల్లీలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చాలా చాలా రుచిగా ఈజీగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ మైసూర్ బోండాతోనే కాకుండా మీరు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు బోండాలను వేయించుకోవడం కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెను బాగా వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇలా మైసూర్ బోండాలు వేసుకోవాలంటే నూనె బాగా వేడిగా ఉండాలన్నమాట. అప్పుడే మీరు బోండా వేసిన వెంటనే పైకి తేలు వస్తుంది అనమాట. నూనె సరిగా కాగలేదనుకోండి మీకు మైసూర్ బోండా అనేది గట్టిగా వచ్చేస్తాయి, షేప్ కూడా కరెక్ట్గా రావన్నమాట. సో నూనె కాగిన తర్వాత ఈ విధంగా మీరు నార్మల్గా బోండాలు ఎలా అయితే వేసుకుంటారో అదే విధంగా వేసేసుకోండి. మీకు మంచిగా గుండ్రంగా రావాలి అనుకుంటే మాత్రం నేను ఇంకొక వీడియోలో టిప్స్ చెప్పాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా కడాయికి సరిపడా బోండాలను వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలను వేసేసుకోండి. సో ఇలా చక్కగా బోండాలన్నీ వేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం టమాటా చట్నీ కూడా చేశాను. నేను మీకు ఒక బోండాని తుంచి చూపిస్తున్నాను, చూసారా? పైన క్రిస్పీగా అలాగే లోపల స్పాంజీగా ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్దగా టైం కూడా పట్టవన్నమాట. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ బోండాలు అలాగే చట్నీ రెసిపీని ట్రై చేయండి. బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఏ బ్రేక్ఫాస్ట్కైనా సరే సరిపోయే విధంగా ఆంటీ ప్రిపేర్ చేసిన చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఈ చట్నీని 2 రోజుల క్రితం ఇడ్లీతో ట్రై చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజం చెప్పనా, ఈ చట్నీ కోసమే జనాలు ఈ టిఫిన్ సెంటర్లో ఎగబడిపోతూ ఉంటారు. టిఫిన్ సెంటర్ అయితే చిన్నదే కానీ ఇక్కడ చట్నీ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తారు, దానివల్లే ఈ చట్నీ అంత టేస్టీగా వస్తుంది. తప్పకుండా ఇంత టేస్టీగా ఉండే చట్నీ రెసిపీని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్లో ఎంతో ఫేమస్ అయిన ఈ చట్నీని మీరు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనెని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 50% వేగేంత వరకు వేయించుకోండి. ఈ చట్నీ కోసం పల్లీలు ముందుగానే మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించకూడదు అనమాట. అలాగే మీరు మంటని మరీ ఎక్కువగా పెట్టేసి వేయించారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. నెమ్మదిగా ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారా, పల్లీలు జస్ట్ ఇలా ఒక 50% వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలు ఇలా ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని అలాగే ఒక 20 నుంచి 25 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇక్కడ నేను తీసుకున్నవైతే చాలా కారంగా ఉన్నాయి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి జస్ట్ మనం కొంచెం తెల్లగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. 1/2 కప్పు పల్లీలకి 1/2 కప్పు పుట్నాల పప్పుని కంపల్సరీ వేసుకోవాలి. పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకోండి. వీటిని వేసిన తర్వాత ఫ్రై చేయకూడదు అనమాట. తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసుకోండి. చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని
నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అరకప్పు పల్లీలు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే పావు కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా ఈ కొలతలతో చేస్తేనే మీకు చట్నీ టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో కొబ్బరి ముక్కలను కూడా వేసుకున్న తర్వాత మీరు వీటిని ఫ్రై చేయకుండా జస్ట్ ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. కొబ్బరి పుట్నాలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వీటిని ఫ్రై చేసుకోకూడదు అనమాట. సో మనకి వేయించుకున్న పల్లీలు, కొబ్బరి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ 3 లేదా 4 సాంబార్ ఉల్లిపాయలను వేసుకోండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ సాంబార్ ఉల్లిపాయ వేయడం వల్లే ఈ చట్నీ టేస్ట్ అయితే అమాంతం పెరిగిపోతుంది. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయ లేకపోతే నార్మల్ ఉల్లిపాయని సగం కట్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. సాంబార్ ఉల్లిపాయ వేసుకుంటేనే ఈ చట్నీకి అసలైన టేస్ట్ అనమాట. తప్పకుండా సాంబార్ ఉల్లిపాయ వేసుకోవడానికే ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయను కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. టిఫిన్ సెంటర్లో అయితే చట్నీని గ్రైండర్లో గ్రైండ్ చేస్తారనమాట. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తారు కాబట్టి. బట్ మనమైతే ఇంట్లో కొంచెమే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మిక్సీ జార్లో కూడా మనం గ్రైండర్లో గ్రైండ్ చేసినట్టే చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని కొత్తిమీర అక్కడక్కడ పలుకులు పలుకులుగా చిన్న చిన్న పలుకులుగా కనిపించేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో చట్నీ గ్రైండ్ చేశాక మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా చట్నీలో వేసుకొని చట్నీని మాత్రం ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టిఫిన్ సెంటర్లో అయితే ఇలా పల్చటి చట్నీనే ప్రిపేర్ చేస్తారనమాట. మీరు కావాలంటే చట్నీ కన్సిస్టెన్సీని మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు మనకి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని పోపుని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 ఈజీగా టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ ఫేమస్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీతోనైనా, దోశతోనైనా, వడతో అయినా, ఉప్మాతో అయినా, మసాలా దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఈ టిఫిన్ సెంటర్లో అయితే కేవలం ఈ చట్నీతోనే బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా అమ్మేస్తారు. ఈవెన్ మైసూర్ బోండాలకు కూడా ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ఫేమస్ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.